వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్తగుండికాస్తాం శుద్ధజ్యోతిషరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధై హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందుయుగలస్తనద్వయీం పార్శ్వబిందురచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడేకాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం హ్రీం హ్రీం హ్రీం. గురుకృప మాతృకృప. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ అంటే శ్రీ మహాత్రిపుర సుందరి మాణిక్య మణిదర్పణ అతిశయించు చెక్కి ఆదర్శభూ అంటే ఆ భూమి రక్త బిందువు అయినది మొదట. అది ఈశ్వరుని ప్రతిబింబాన్ని చూపించుకోవడానికి ఆదర్శమైనది. ఆవిడ ఆదర్శం ఏమిటి? మొదటి ఆదర్శము తన, ఇంకే ఆదర్శాలు పెట్టుకోలేదు. ఏమ్మా, ఆమెనే ఆయనగా బతికారు. అంటే ఉన్నారు వాళ్ళు అక్కడ. ఆయన ఆదర్శమే, ఆయన ప్రతిరూపాన్నే చూపించటం, అంటే ఆయన సంకల్పాన్నే పెట్టుకుంది అని, ఇంకేమీ పెట్టుకోలేదు. మనం అంటే వ్యవహారాలన్నీ పెట్టుకుంటాం, పక్కింటి వాళ్ళవి, వెనక వాళ్ళవి, ముందు వాళ్ళు ఏం చేశారు, ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, ఇన్ని ఆదర్శాలు పెట్టుకోరు. మేము అది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇట్లా కాదు. ఆదర్శ అంటే ఏమిటి? ఆయన సంకల్పమే తనలో పెట్టుకుంది, ఆయన సంకల్ప రూపంగానే బయటకు వచ్చింది, కానీ ఇంకేది పెట్టుకోకుండా, అంటే ఆయన ఆత్మ నుంచి వచ్చింది అని. అందుకే వాళ్ళు అర్ధనారీశ్వరం అంటే అదనమాట. మళ్ళీ శరీరాలుగా వేరుగా కాదు, శరీరమే లేదు, వాడు కాంతే ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించింది. మొదట ఎవరు? ఈశ్వరుడు. ఈ దీపంలోంచి ఇంకో దీపం వచ్చింది. అలా అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని అక్కడేమో అమ్మవారు చీర కట్టుకొని కూర్చుంది, ఈయనేమో ఇలా కూర్చున్నాడు, వాడు పైనుంచి మన ఇదంతా పరిపాలిస్తున్నారని కాదు. అక్కడ ఏంటంటే శ్రీ విద్యాంతర్గతంగా వాళ్ళిద్దరూ కూడా ఒకే దీపము. తన శ్రీవారు అంటే ఆయన యొక్క, అంటే ఈ ఈశ్వరుడే ఈశ్వరీగా బయటకు వచ్చాడు, అమ్మగా వచ్చాడు, నాన్నే అమ్మగా వచ్చాడు. అదే బైబిల్ అటువంటి దాంట్లో చెప్పేది. ఆడమ్ ఈవ్ అంటే ఏంటంటే ఆడది మగవాడి నుంచి వచ్చింది, వెన్నుముక నుంచి వచ్చిందని ఏదో కథలు చెప్తారు. పురాణాల్లో కూడా అలానే ఉంది, రోమన్ దాంట్లో అలానే ఉన్నాయి. అన్ని ఇదే శ్రీ విద్య. ఒకే దీపము రెండుగా భాషించింది. సూర్యుడు కిరణాలు, చంద్రుడు చంద్రికలుగా. దాన్నే ఆడమ్ ఈవ్ అంటారు. ఇది తెలుసుకోవాలి, అజ్ఞానంగా ఉండటం కాదు, తెలుసుకొని అమ్మని చేరుకోవటం. ఎవరైనా కూడా, మీరు ఏ మార్గంలో వచ్చినా కూడా ఎవరిని ఎవరు పతనం చేయలేరు, ఎవరిని తక్కువగా చూపించలేరు. నీ దేవుడిని ఇంకో దేవుడు అనుకున్నావంటేనే నువ్వు భ్రాంతిలో ఉన్నావు. దేవుడు ఒకడే, దాని భ్రాంతిగా చూపించకు. అంటే మాయలో ఉన్నావని. ముందు మాయ తొలగించుకుని దేవుడి గురించి చర్చకి రా. ఇంతమంది పైన అక్కడ కూర్చోలేదు సింహాసనాలు వేసుకొని, ఇన్ని మతాల దేవతలందరూ కూర్చున్నారు ఆ పైన. ఎంత సింపుల్ అర్థం అది. మనందరం వేరువేరుగా పుట్టామా? మతాల వారిగాను కులాల వారిగా పుట్టామా? అలా పుట్టలేదు కదా. ఆ శ్రీ విద్య పక్కన పెట్టి, సత్యం పక్కన పెట్టి, అసత్యం, భ్రాంతి, దీని వెంట ఎందుకు పరిగెడుతున్నావు? వాడు తక్కువ, లేదా నేను చెప్పిందే గెలవాలి, నా మతమే గొప్పది. దేవుడికి గొప్పే ఉంది, తక్కువే ఉంది. ఎప్పుడు గొప్ప అవుతుంది నీ మతం? అందరినీ కూడా అక్కడ చేర్చటం. అవునా? కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవటం, ధర్మాన్ని స్థాపించటం.
దేవుని స్థాపించడం కోసం, మనని మనం స్థాపించుకోవటం కోసం, మతాల్ని స్థాపించుకోవటం కోసం, అంటే ఇది హిందూ ధర్మంలో గూడా మనకు గూడా ఉన్నాయి ఇవన్నీ. శివుడు గొప్ప, విష్ణువు తక్కువ, ఇలా ఉన్నాయి గదా! ఈ భేద బుద్ధి. ఇది తొలగించుకొని ఉన్నది ఒకటేరా అని ఏకం సత్ విప్రా బహుదా వదంతి. పిండితే వచ్చే నీ బైబిల్ గాని, మన ఏది మన వేదాలు గాని పిండితే వచ్చేది ఉన్నది ఒకటే అని చెప్తున్నారు. సారం వదిలేసేసి పిప్పి వెంట పరిగెత్తడం ఎందుకు? ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు? నిన్ను నువ్వు మేమే ఉండాలి. ఈ భూమి ఉన్నంత వరకు మేమే ఉండాలి. మా మతాలే ఉండాలని ఎందుకు ఆ భ్రాంతి? రేపొద్దున ఏం జరుగుతుందో నీకు తెలుసా? అక్కడ భగవంతుడు ఊరికే కూర్చొని ఉంటాడా? అవునా? ఆయన తనని తాను ఎలా ఆవిష్కరించుకోవాలో నువ్వే నిర్ణయిస్తావా? నువ్వే జెప్తావా? నువ్వెప్పుడు ఇగో మా మా తరఫు నుంచే నువ్వు ఉండాలి అని దేవుడినే శాసిస్తున్నావు నువ్వు. ఎంత అజ్ఞానం. అవునా? నీకే ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే భగవంతుడు ఇంత సృష్టి జేసి ఆయన ఎలా ఆలోచన జేయాలి? నిన్ను పుట్టించి నువ్వు జెప్పింది వినాలా? ఎందుకంటే ఇవన్నీ అజ్ఞానానికి సంబంధించినవి. ఇటువంటి చర్చలు గాని, ఇటువంటి చర్చల్లో పాల్గొనడం గాని, ఇటువంటి మాటలు దైవ దూషణతో సమానం. పాపమే మూటగట్టుకుంటాం గానీ, పుణ్యమేం మూటగట్టుకోం. మూడో వ్యక్తి 4 డబ్బులు సంపాదించుకుంటారు. అంతే కదా! ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వాడు ఏంటి ఆనందిస్తుంటాడు. కొట్టు, కొట్టు, కొట్టు అని. ఇగో ఈ మీడియాలు గూడా అంతే. 4 డబ్బులొస్తాయి. టీఆర్‌పీ పెరుగుతుంది. నువ్వు కొట్టుకుంటే వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు. అవునా? దీన్నే పాపిష్టి కూడు అంటారు. ధర్మం ఎక్కడ మళ్ళీ ధర్మం గురించి మాట్లాడతారు. ధర్మం ఎన్ని రకాలుగా ఉండదు గదా! ప్రకృతి ధర్మాలు అన్ని రకంగా ఉంటుందా? ధర్మం ధర్మమే. మామిడి చెట్టు మామిడికాయలే ఇవ్వాలి. నువ్వు చెప్పిన పళ్ళన్నీ ఇస్తుందా ఏంటది? ఏం మాట్లాడుతున్నావు ధర్మం గురించి? ధర్మ విచారం ఏంటి? ఆత్మ ఏమిటి? ఆత్మ ఉంది గదా! శరీరంతో అయిపోయిందా శ్రీ విద్య? అది నాన్న. ఎందుకంటే అంత ఆవేశంగా చెప్పాను అంటే బాధతో చెప్తున్నాను. ప్రపంచం ఎటుపోతుందనే బాధ. మానవులందరూ ఒక ఒక మతం గాదు? మానవుల్లో ప్రవహించేది ఒక రక్తం గాదు? కులమేమిటి? కులం మూలాధార స్వాధిష్టాన మణిపురాలు. ఆ నవదుర్గల్ని, ఆ మాయని తొలగించుకొని అవి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తాం. సరే నువ్వు ఏ పేరు పెట్టి పిలిస్తే ఏముంది? ఉన్నది ఒకటే కదా! అందులో కలవటమే కదా! అన్ని నదులు కలిసేది సముద్రంలో. సో, అన్నిట్లో మనందరిలోనూ అన్నీ నువ్వు శ్వాస తీసుకుంటున్నావు, నేను శ్వాస నాకు దేవుడు అదే ఇచ్చాడు కదా! శ్వాసే ఇచ్చాడు. నీకేమైనా ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చాడా చెప్పు? నీ రక్తం ఏమన్నా నీల వర్ణంలో ఉంటుందా? నా రక్తం ఏమన్నా ఎరుపు వర్ణంలో ఉంటుందా? ఏంది ఈ భేద బుద్ధి? ఇదంతా మాయ కాదు? అలా ఏం పుట్టించలేదే దేవుడు అందరిని. చివరికి జంతువుల్లో కూడా రక్తమే వస్తోంది కోస్తే. ఎరుపే వస్తోంది కదమ్మా! ఇంకో రంగు వస్తోందా? దిస్ ఈస్ సంవాట్ dogmatic dogmatic principles that we are infusing into the minds of the people. డాగ్మాటిక్ అంటే మూఢం. అజ్ఞానాన్ని ఎక్కువ నింపుతున్నాం. అసలు సత్య దర్శనం చేయించరు. అదే స్వార్థము. అదే మతము. నా మతం నుంచి వీడు ఎక్కడ వెళ్ళిపోతాడో అని చెప్పి భయం. ఎవడైనా గాని, ఏ మతాల వారైనా గాని. ఎందుకంటే ప్రజలకి అటువంటి ఇప్పుడు రాజకీయ నాయకులు చేయట్లేదు. చదివిస్తే ఎక్కడ వీడు నాకు ఓటు వేయడు అని చెప్పేసేసి వాడిని ఎప్పుడు కూడా చదువుని ఎంకరేజ్ చేయరు. ఆ! ఇవన్నీ రాజకీయాలు. ఎప్పుడు ఎవరిని కూడా తెలివితేటల్లో పెంచరు. వాడిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతారు. ఎప్పుడు వాడికి బానిసగా ఉంటాడు. ఎప్పుడు వాడికే ఓటేస్తాడు. వీళ్ళు కూడా అంతే. మన మతంలో ఇది లేదు. నువ్వు అక్కడికెళ్ళకూడదు. నువ్వు దాటకూడదు. అది పాపము. దానికి శిక్ష ఇది. వీడిని చావబాదండి. ఇలా భయోత్పాతాల్ని సృష్టిస్తున్నారు గానీ, అసలు ఆనందాన్ని, సచ్చితానందాన్ని దూరం చేస్తున్నారు. అమృతాన్ని దూరం చేసి, మృతాన్ని దగ్గర చేస్తున్నారు. అర్థమైందా? ఒకప్పుడు ఈ సివిలైజేషన్ ఈ ప్రపంచంలో ఒకప్పుడు అటువంటి మతాలు ఉన్నవన్నీ కూడా అంతరించిపోయినాయి. దాని గతేంటో అందరికీ తెలుసు. చరిత్రే చెప్తుంది. గో త్రూ ది హిస్టరీ ఆఫ్ ది క్రియేషన్. గో త్రూ ది హిస్టరీ ఆఫ్ ది ఆల్ టైప్స్ పూర్వం. ఆ పేర్లు మీకు తెలియకపోతే చెప్పండి. నేను చదివి మీకు చెప్తాను అదేంటో. ఎన్నో మతాలు అంతరించిపోయినాయమ్మా. రోమన్ ఇటువంటివి ఉన్నాయి కదా కొన్ని. ఏవి?
ఆ రోమన్ వాళ్ళు చెప్పింది కూడా శ్రీ విద్యే. పోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి అమ్మా. ఎన్నో మతాలు వస్తాయి, మనుషుల్లానే మతాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, ఊహలు వస్తాయి, ఎన్నో పుడుతూ ఉంటాయి. అన్నీ పోయేవే, చివరికి మిగిలేది సత్యమే, ధర్మమే. అది గుర్తు, అదే ధర్మస్వరూపము, ధర్మి, అదే భగవంతుడు. అది బోధించండి. ధర్మంగా ఎలా జీవించాలో చెప్పండి. భేద బుద్ధి లేకుండా చెప్పండి. అభేద విద్యని ప్రబోధించండి. అది అహింసా మార్గంలో చెప్పండి, హింసా మార్గంలో కాదు. మతం ఎప్పుడు హింసను బోధించదు. మతము అంటే అభిమతము, కులము అంటే నీ యొక్క మూలాధారంలో నుంచి ఒక జీవి ప్రయాణం చేసేది. ఉత్తమ లోకాలు, ఉత్తమ సంస్కారాలు, దివ్య సంస్కారాలు పొందటం కోసం, లయము కావటం కోసం, తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ, ఆ బాటలో నడపండి. ఎవరైనా సరే ఏ ట్యాగింగ్స్ పెట్టుకోకండి. నేను ఫలానా మతం, నేను ఫలానా వాడిని, ఫలానా కులం, ఈ ట్యాగ్స్ అన్ని తీసి అవతల పడేయండి. పనికిరాని ట్యాగ్స్. లో వసుదైక కుటుంబం ఎప్పుడు వస్తుంది? ఇగో ఈ ట్యాగింగ్స్ అన్ని పోతే వస్తుంది. అవునా? అంతే కదమ్మా. ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇంకేదైనా మతాలు ఈ ట్యాగింగ్స్ ఉండకూడదు. దేవుడు ఒకటే అయినప్పుడు మనకెందుకు ఈ భేదం? ఆయన భేదంలోకి రారా అంటే నువ్వు మాయలో. అది అమ్మా. సో 2 ఆదర్శ భూ అంటే ప్రతిబింబాన్ని చూపించుకోవడానికి ఆదర్శమైనది ఆ తల్లి. ఏమిటి ఆదర్శ భూ అంటే? ఆ భూమి, ఆ రక్త బిందువు, ఆ రక్త బిందువు అనేది ఫస్ట్ అయినది. అది ఈశ్వరుని ప్రతిబింబం. ఫస్ట్ తనలో, అంటే తనలో తానుగా ముందు ప్రతిఫలించాడు. అంటే కళ్ళు తెరిచాడు, నేను దేవుణ్ణి అని తెలుసుకున్నాడు. నేను ఈశ్వరి, ఈశ్వర. ఎరుపు సంకల్పం వచ్చిందంటే ఎరుపు, కోరిక వస్తే ఎరుపు అవుతాం మనం. సిగ్గుబడినా ఎరుపు అవుతుంది బుగ్గలు. అవునా? అలా అది అది పెట్టుకొని బయటకు వచ్చింది అమ్మవారు రక్తబిందువు ఎరుపుగా. చూసారా? ఇంకేది పెట్టుకోలేదు. అది అందుకే వాళ్ళు ప్రథమ మిథున జంట అంటారు, శివశక్తి అంటారు, అర్ధనారీశ్వరము అంటారు. వారిని ఆరాధించిన వాళ్ళందరూ దంపతులు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ ఈ భావం పెట్టుకుని అర్ధనారీశ్వర స్తోత్రం కానీ ఇంకేదైనా కానీ వారిద్దరికి సంబంధించింది. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త కుండికాస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణి. నేను రోజు చదువుతాను కదా, ఒక్కసారి మానసికంగా చదువుకున్నా వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. మిమ్మల్ని మీరు అనుకున్నవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ సమయానుకూలంగా అన్ని వాళ్ళే అనుగ్రహంతో జరిగిపోతాయి. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ అంటే శ్రీ మహాత్రిపుర సుందరి మాణిక్య మణిదర్పణ అతిశయించు చెక్కిళ్ళు కలది అని నేను ఆల్రెడీ చెప్పానమ్మా. సారస్వతార్థం కూడా చెప్పేశాను. అంటే అంత మెరుపుతో ఉంటుంది. ఆకాశంలో మెరుపు ఎలా ఉంటుంది, అలా ఆమె చెక్కిళ్ళు ఎలా ఉంటాయి. మాణిక్యమణి దర్పణ అతిశయం. చాలా మంది కూడా చెప్తుంటారు కదా, నేను ఆకాశం అంతా అని, ఆకాశంలో ఎగురుతానని. ఇవన్నీ అతిశయం. ఆకాశంలో ఎలా ఎగురుతాం? సో సామాన్య సారస్వత అర్థం అది. ఇక శ్రీ విద్య అంతర్గతంగా మరి దేవతల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి కదా. మానవులను మనం ఇలా ఆలోచన చేసేసాం. అమ్మవారిది మాణిక్య మణిదర్పణ అతిశయించు చెక్కిళ్ళు అని నువ్వు చెప్పేసావు, అయిపోయింది. మరి పైలోకాల్లో ఉత్తమమైన దేవతలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి మరి పంచభూతాలు అక్కడి దాకా దేవతలు ఏ దృష్టితో దాన్ని చూస్తారో అనేది శ్రీ విద్య. దేవతల దృష్టి వేరు, పండితుడి యొక్క దృష్టి వేరు, సామాన్యుడి యొక్క దృష్టి వేరు. అది ఒకటి భక్తి, ఒకటి రక్తి. ఏమ్మా, వారేంటంటే వారు చూసేది వేరు, మనం చూసేది వేరు, స్థూలంగా ఉన్నాం కాబట్టి. సో ఎప్పుడు కూడా రెండు కూడా సమానం ఎప్పుడు కావు. పైనది ఎప్పుడు కూడా అర్థం అసామాన్యమైనది, కిందది సామాన్యమైనది. అందుకే వాళ్ళు ఏమన్నారంటే ఇది
సామాన్యమైన అతిశయించు చెక్కిళ్ళు కలది అని సారస్వతార్థము అన్నారు. సారస్వతము అంటే ఏంటంటే సారస్వత పరిషత్ అని ఒకటి ఉంటుంది. అవునా? తెలుగుకు సంబంధించినవందరూ రచనలన్నీ అక్కడ ఉంటాయి. అదొక పరిషత్తు, అంటే అదొక కూటమి. సో గురువు గారు కూడా ఉన్నాయమ్మా. ఆంధ్ర సారస్వత పరిషత్తులో అన్నీ ఉన్నాయి. గురువు గారు శ్రీకృష్ణ దేవరాయ పరిషత్ అని ఇలా ఉంటాయి. వాళ్ళు రాసిన కవితలు కానీ రచనలు కానీ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆన్ రికార్డ్ లో ఉంటాయి, ఆర్కీవ్స్ లో ఉంటాయి. ఓకే. సో ఇందులో గుప్తనామాలు ఏంటో తెలుసుకుందాం. భా విభూ ఒకటో నామం. పద్మరాగ శిలాదర్శ భా పరి భా అనేది ఒకటి తీసుకున్నారు, విభూ అనేది ఒకటి తీసుకున్నారమ్మా. భావిలో వి తీసుకున్నారు, ఆఖరి అక్షరం భూ. భావిభూ అంటే భవిష్యత్ సృష్టికి కారణభూతురాలు మూల కారణ ప్రకృతి అని అర్థం. అంటే ఏంటంటే ఏది రావాలన్నా భవిష్యత్తులో, మనం ఇక్కడ భవిష్యత్ అన్నాం కానీ అమ్మవారు శ్రీ విద్యలో ఉన్నప్పుడు ఇంకా కాలం పుట్టలేదు కదా స్వామి అని మీరు ప్రశ్న వేయాలి. అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఆవిడ పరాశూన్యంగా ఉండి కారదేశ చైతన్యాలు శ్రీచక్రము, ఇది ఆవిడ భవిష్యత్ ప్రణాళిక. ఇంకా కాలమే పుట్టలేదు. సో గురువు గారు మన సౌకర్యార్థం ఈ భవిష్యత్ అని ఒకటి చెప్పారు. ఎందుకంటే మనం కాల పరిమితిలో ఉన్నాం కాబట్టి భూత అంటే జరిగిపోయినది, జరగబోవున్నది భవిష్యత్. అది ఏంటంటే మన కాలమానంలో ఆయన భవిష్యత్ అని ఆ పదం వాడారమ్మా. లేదంటే వారు మళ్ళీ శ్రీ విద్యలో చెప్పారు. మనం మన కాలమాన ప్రకారంగా అమ్మవారి దృష్టిలో రాబోయే శ్రీచక్రానికి అది భవిష్యత్ అని మనం పెట్టుకున్నాం. అది మన సౌకర్యం అమ్మా, అది మన సౌకర్యం. సో ఆమె దానికి కారణభూతురాలు. ఆ కారణం లేకపోతే సృష్టి ఎక్కడ ఉందమ్మా? అదే లేనప్పుడు, సృష్టి లేనప్పుడు ఇంకా ఈ ఆలోచనలు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆవిడలో ఉన్నాయి. ఆవిడ నుంచి బయటకు వస్తేనే కానీ మనం మన ఆలోచనలు అనేవి, మన జీవితాలు అనేవి ముందుకు వెళ్ళవు. మనం పుట్టడం అనేది జరగదు ఏమా. సృష్టి బీజం ఆవిడ దగ్గరే ఉంది. అది భవిష్యత్తులో ఆమె దాన్ని సాకారం చేయబోతోంది అని. భావిభూ అంటే భవిష్యత్ సృష్టికి కారణభూతురాలు. అంటే ఆమె దగ్గర ఆ యొక్క బీజము ఉన్నది, అంకురము కావాలి. బిందువు నుంచి భూపురాది రేఖల వరకు ఆమె అంకురించాలి. అది అందం. ఆమె మూల కారణ ప్రకృతి అని అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మూలమైనప్పుడు సహజంగా ఆవిడ మరి మహాత్రిపుర సుందరి మాణిక్య మణిదర్పణ, మణిదర్పణ అతిశయించు చెక్కిళ్ళు గలది. అంటే రాబోయే ఈ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్కళ నుంచి రావాలి. చిత్ అంటే ఆవిడ యొక్క చిత్తు, చిదాకాశము, ఆవిడ మనస్సు. ఆవిడ మనస్సు నుంచి బయటికి రావాలి. మరి ఆవిడ చెక్కుళ్ళు అంతకంటే మరి అన్నిటికీ మరి మొదలు కదమ్మా. అందుకే అతిశయించు. కింద లోకాల వాళ్ళందరూ కూడా అతిశయిస్తారు. ఇప్పుడు కూడా మనం కూడా ఏంటంటే ఇప్పుడు కూడా అజ్ఞానంలో కానీ, జ్ఞానంలో కానీ, విజ్ఞానంలో కానీ, ప్రజ్ఞానంలో కానీ అతిశయిస్తాం. కొన్ని నిజంగా జరుగుతుందా? అలా ఉంటుందా? ఇదే అతిశయించు. అతి అక్కడికి ఆ నామం అయిపోయిందమ్మా. ఆదర్శ భూ రెండవది. ఆదర్శ అంటే ఏంటి అంటే ఆ భూమి రక్త బిందువు అయినదని మొదటి మాట. అంటే శ్రీచక్రంలో ఉన్న బిందువు మొదటిగా ఎప్పుడైతే ఆవిడ భవిష్యత్ సృష్టికి మూల కారణభూతురాలు ఆ కారణం పెట్టుకుందో అది ఎరుపు వర్ణంలో ఉంది. తెలుపు ఎరుపు అయిందని ఏమా, తెలుపు ఎరుపయింది. మళ్ళీ తెలుపు వేరు ఎరుపు కాదు, తెలుపే ఎరుపయింది. ఇప్పుడు మీరు తమలపాకు వేసుకుంటారు అనుకో, భోజనం చేసిన తర్వాత సున్నం వక్క వేసుకుని తమలపాకులో పెళ్ళిళ్ళలో ఇస్తారు కదా, ఎర్రగా అయిపోతుంది. ఎలా వచ్చిందంటే తెలుపు నుంచి వచ్చింది ఎరుపు. మీ నోరంతా ఎరుపు ఎలా అయింది? ఆ తాంబూల సేవనం వలన ఎరుపు ఎలా అయింది? అది తెలుపు వలన అయింది. అలా మారినది తల్లి అని చెప్తున్నారు ఇక్కడ. అది అంతేగాని మళ్ళీ శివుడు వేరు, అమ్మవారు వేరు, అయ్యవారు వేరు,
ఇలా మీరు విభజన చేయకూడదు. అదే మహామాయ స్వరూపం అంటే అన్ని మీకు విభిన్నంగా చూపిస్తుంది, కానీ ఏకాన్ని విభిన్నంగా చూపించేదే మహామాయ స్వరూపం. దీన్నే ధ్యానము వలన, యోగము వలన దానిలో నువ్వు ఐక్యానుసంధానం చేయాలి. ఆ సముద్రానికి ఎదురు ఈదటం, సముద్రాన్ని చూసుకుంటూ కూర్చున్నావు అంటే నువ్వు మునిగిపోతావు. అంత ఫోర్స్ గా వస్తూ ఉంటుంది. ఎదురు ఈదటం ఇదే మాయ. భవసాగరము అనేదే మాయ. అంతేగాని నేను సముద్రంలో నేను ఈదుతున్నాను, సంసారాన్ని దాటుతున్నాను అనే వ్యవహారం పెట్టుకోకూడదు. లక్ష్యం పెట్టుకోవాలి. అదే ఐక్యానుసంధానము అంటారు. అది అంటే నీకు తెలుసు ఉన్నది ఒకటే అని, అందుకే వెళుతున్నావు లక్ష్యం పెట్టుకుని. అదే యోగం, అదే ధ్యానం. అదే నీకు ఇంకో అనుమానం లేదు. సత్యదర్శి అలానే ఉంటాడమ్మా. సత్యాన్ని దర్శించిన వాడు ఎప్పుడు అలానే ఉంటాడు. ఆ దృష్టితోనే చూస్తాడు. అనేకంలో ఇక్కడ గురుజీ దక్షిణామూర్తి స్తోత్రం కరెక్ట్ సరిపోతుంది అనిపిస్తుంది కదా గురుజీ. మేధస్సు దక్షిణ అంటే ఏంటంటే ఇక్కడ అదే. మీరు కరెక్ట్ అమ్మా. ఇక్కడ విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నది అది ఆదర్శము. ఆదర్శము అంటే ఇక్కడ ఏంటంటే అమ్మవారు, ఇక్కడ అది కూడా చెప్తాను మీకు. బిందువు అంటే కేవలం అమ్మవారు మేధస్సు లేకుండా, చాలా మంది చూడండి ఇక్కడ మన భూమి మీద కూడా ఏం రాదా, తలకాయ పెట్టి పనిచేయరా, తల ఎక్కడ పెట్టుకున్నావు, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు, జేబులో పెట్టుకున్నావు అని అంటుంటాం కదా. అక్కడ అమ్మవారు ఎప్పుడైతే రక్త బిందువు అయినదో, ఆ భూమి రక్త బిందువు అయినదో అందులోనే మేధస్సు కూడా అంకురించినది. అదే దక్షిణామూర్తి. మేధస్సు లేకుండా సృష్టి ఏం చేస్తుందమ్మా? మహామేధ. ఉట్టి మేధస్సు కాదు. మనం మేధస్సులో ఉంటాం, మేధావంతులం. ఆమె మహామేధ అమ్మా. సో అది కూడా అంకురించింది. దానికి తగ్గట్టుగా పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా ఆవిడ మళ్ళీ ఐగ్రీవ రూపం. జ్ఞానం కూడా మళ్ళీ ఆ మేధస్సే కరిగి జ్ఞానమైనది. ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది. అన్ని కూడా ఆవిడలోనే ఉండి అలా అంకురిస్తున్నాయి. చిన్నపిల్లాడికి వయసు వస్తుంటే వాటి తెలివితేటలు ఎలా పెరుగుతాయో అలా ఆవిడకు కూడా అని అర్థం చేసుకోవాలి. అంతేగాని మేధా దక్షిణామూర్తి వేరు, ఐగ్రీవులు వేరు, దత్తాత్రేయులు వేరు, మహాత్రిపుర సుందరి వేరు, రాజరాజేశ్వరి వేరు, కామేశ్వర రూప పరమాత్మ వేరు, తర్వాత మళ్ళీ బ్రహ్మ విష్ణు, ఇట్లా మీరు అనేకంగా కాదు. ఇవన్నీ కూడా ఆ రక్త బిందువులోనే ఉన్నాయి. అంటే అందుకే బాల అన్నారు ఆమెని, బాలా త్రిపుర సుందరి. అర్థమైందా? ఆ బాల కాస్త ఎప్పుడైంది? ఆవిడ బ్రహ్మ విష్ణు తాను మూడుగా విభజించబడినప్పుడు కన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తన అంశలుగా బయటికి తీసింది. అప్పుడు మహాత్రిపుర సుందరి, మహాగాయత్రి, మహాత్రిపుర అంటారు. ఇప్పుడు అర్థమైందా అమ్మా? అర్థమైంది. అసలేం తాళించో మీకు ఇచ్చా. ఇది పెట్టుకొని ఎవరితోన్నా మీరు మాట్లాడండి, మీ పాదాభివందనం చేస్తారు. మీరే అమ్మవారండి, ఇంకా మాకు ఇంకెందుకు, ఇంకా సాక్షాత్ మీరే గురుస్వరూపం అంటారు. ఇది తెలియకుండా మనం కింద ఊరికే మనం ఏమిటి పుంకాలు భాష్యం చెప్పటం కాదు. అసలు ఇది ఎప్పుడు ఎవరు చెప్పరు ఏమ్మా. పాపం మీరు అడగరు, వినేవాళ్ళు అడగరు, చెప్పేవాళ్ళు చెప్పరు. అది సో అలా మేధస్సు వికసిస్తుంది. అది వికసించింది అంటే జ్ఞానం అయింది. అవునా? కొవ్వెత్తి కరిగితే ఏమవుతుంది? అవునా? కొవ్వతి కరగటం, మేధస్సు కరగటం. ముద్ద కట్టిన మేధస్సు కరిగి జ్ఞానం అయింది. ఆ జ్ఞానం మళ్ళీ త్రిపురలోకి వచ్చినప్పుడు దత్తాత్రేయుల వారు దాన్ని అక్షర రూపం ఇవ్వటం. అదే పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా ధ. అదే అమ్మవారు 3 ధ అంటే విస్ఫోటాలు జరిగాయి. ఈం శ్రీం హ్రీం అనేసింది, అంతే అయిపోయింది. సృష్టి వచ్చేసింది. అంటే మేధస్సు అలా మేధా దక్షిణామూర్తి, ఐగ్రీవుల వారు, దత్తాత్రేయుల వారు కలిసి సృష్టి ఎలా చేయాలి అనే తెలివితేటలు ఆవిడలో, ఆ శరీరంలో, ఆ బిందువులోనే అన్నీ ఉన్నాయి. ఏవి ఆవిడ బయట ఏమీ లేవు. అది ఆవిడ స్వరూపం. అందుకే ఆవిడ మహాకామేశ్వరి. ఉట్టి కామేశ్వరి కాదు, మహాకామేశ్వరి. ఇది అసలైన శ్రీ విద్యా దర్శనం అమ్మవారిది. ఏమ్మా అంటే అది ఈశ్వరుని ప్రతిబింబాన్ని చూపించుకోవడానికి ఆదర్శమైనది. అంటే
ఈశ్వర అంటే ఏంటంటే మొదటిగా ఉన్నది. అది స్త్రీ కాదు, నా స్త్రీ నా పురుష నా నపుము అని కదా భగవంతుడు ఏమ్మా. సో అది తెలుపుగా ఉన్నప్పుడు ఏదైతే కోరిక పెట్టుకున్నాడో లేదా ఆ పరంజ్యోతి ఉన్నదో దానిలో ఉన్నదో అది ఎరుపు వర్ణం వచ్చినప్పుడు కేవలం సృష్టి సంకల్పాన్నే ఆదర్శంగా పెట్టుకొని ఆయనలో నుంచి బయటకు వచ్చింది. ఇంకే ఆలోచనలు మనం ఏమిటి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాము అంటే పూర్వజన్మ కర్మలన్నీ మూట కట్టుకుని తీసుకొచ్చాం, భూమి మీద పడ్డాం. ఆవిడ అటువంటివి ఏమీ ఉండదు, అన్నిటికీ అతీతురాలు కదా. అందుకే కేవలం ఈశ్వరుడి ఆదర్శము సంకల్పాన్నే పెట్టుకుని బయటకు వచ్చింది అని చెప్తున్నారు. రక్త బిందువుగా వ్యక్త అవ్యక్తంగా ఉంది ఆవిడ. అంతవరకు అవ్యక్తం, మనకు తెలియదు ఏం జరిగిందో పరాశూన్యంలో. అవునా అవునా మనం కూడా ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళు చెప్తే కదా మనకు తెలిసేది, లేదంటే ఆవిడ మనసులో ఏముందో మనకేం తెలుసు. అవునా ఏదో వాళ్ళు ఏంటంటే ఆబ్లిగేషన్లో ఎస్ అన్నారు అనుకో, అంత మాత్రం అది ఖరాఖండిగా వీళ్ళు ఎస్ అనేసారని మనం ఒప్పేసుకుంటే ఎలా, ఏమో మనసులో పాపం ఏ ఇబ్బందులు ఉన్నాయో. అవునా అది ఎటువంటి సంఘర్షణ ఇవన్నీ కూడా అమ్మవారికి ఉండవు. ఆవిడ కేవలం అదే పెట్టుకుని బయటకు వచ్చింది, ఎరుపు వర్ణంలో వచ్చింది. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజం అన్నట్టుగా బయటకు వచ్చింది. సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తుంటే ఎలా ఉంటాడు అలా వచ్చింది అని ఆయన్ని ఆ ఆదర్శాన్ని పెట్టుకుని ప్రతిబింబాన్ని చూపించుకోవడానికి ఆదర్శమైనది ఏమ్మా ఆ ఈశ్వరుడు. అంటే ఏంటంటే ఆయన్ని నేను పెట్టుకుని ఈ జగత్తుకి రాబోయే సృష్టికి రాబోయే శ్రీచక్రానికి రాబోయే ఈ ప్రకృతికి మూల ప్రకృతిగా నేను మా వారి యొక్క శ్రీవారి యొక్క ప్రతిబింబాన్ని పెట్టుకొని ఈ సృష్టి చేస్తున్నాను. అంత గొప్ప ఆదర్శం పెట్టుకుంది, ఇంకేమీ పెట్టుకోలేదు. మనం ఇక్కడ భూమి మీద అంటే మనకి ఎన్నో పండగలు చేస్తాం. అవునా కడుపుతో ఉందంటే ఎన్నో శ్రీమంతాలని చెప్పి ఆవిడకి అటువంటివి ఏమి అవన్నీ ఏం పెట్టుకోలేదు. ఆవిడ కేవలం ఆదర్శాన్ని పెట్టుకుని తన ఈశ్వరుడి యొక్క సంకల్పాన్ని సాకారం చేసింది అని ఆదర్శంగా తీసుకుని సాకారం చేసింది, ఇంకేం మధ్యలో పెట్టలేదు. అలా ఆవిడ పెట్టుకుందో అక్కడి నుంచి మాయ అనేది అంటే ద్వైతం అనేది అంతవరకు అద్వైతము అఖండము అని మనం అంటాం కదా. అఖండం ఖండమైనప్పుడు మాయ, సంకల్పము వికల్పము. అవునా అంతవరకు ధ్యానం చేస్తూ టక్కని మనం వికల్పంలోకి వెళ్ళామనుకో, ఎవరో వచ్చారని అది వికల్పమైంది, వ్యవహారం అయిపోయింది. ఎవరో వచ్చారు నువ్వు లేచావు, అందుకని ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇది ద్వైతము. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అద్వైతం, ధ్యానంలో ఉన్నప్పుడు. జయ గురుదేవమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ కొద్దిగా ఫ్యాను అమ్మా. ఆ రక్త బిందువే మొట్టమొదట నామరూపములకు కారణము కాబట్టి ఆమె ఆదర్శభు. అంటే రక్త బిందువు ఈశ్వర ప్రతిబింబాన్ని పట్టడం కోసం మొదట దర్పణంగా మారింది అని అర్థం. అంటే ఇక్కడ మీరేం అర్థం చేసుకోవాలంటేనమ్మా, ఆయనని అంటే నా మనసు యొక్క స్వరూపమేనండి నా భార్య, ఆ రూపమే అది. అవునా దర్పణము. నా పిల్లలకి అటువంటి సంస్కారాలు ఇవ్వలేదు, దివ్య సంస్కారాలు ఇచ్చాను. వారు ఈ పని చేస్తారంటే నేను నమ్మను అని మీరు ఎలా మాట్లాడతారు భూమి మీద? అలానే అక్కడ ఏమిటి నామరూపములకు కారణం కాబట్టి, మొట్టమొదట నామరూపాలకి కారణం కాబట్టి ఆదర్శభూ అంటే రక్త బిందువు ఈశ్వర ప్రతిబింబాన్ని. అంటే ఇక్కడ ఈశ్వరుడిలో ఉన్న అమ్మవారు అంటే ఇప్పుడు చెప్పాను చూడండి అమ్మ, తవలపాకులో ఆ సున్నంలో నుంచి ఎరుపు అనేది ఎలా వస్తుందో అలా వచ్చి ఆ తెలుపు అనే దాన్ని పట్టుకుంది అద్దంలో. ఇప్పుడు మీరు ఒక అద్దం తీసుకుని సూర్యుడిని వైపు పెట్టండి, పెట్టిన తర్వాత ఆ సూర్యుడు ఈ అద్దంలో పట్టుబడ్డాడు. దీన్ని తీసుకెళ్లి ఏం చేశారు, గోడ మీద వేశారు అనుకోండి, అక్కడ మీకు కాంతి కనిపిస్తుంది గోడ మీద. ఆ గోడే మాయ. మన ఆత్మలు కూడా అదే, మూడో స్థితి ఆత్మలు మనం. అది అందుకే మనం డైరెక్ట్ సూర్యుడిలో కావు, గోడ మీద కొట్టబడిన అంటే ఈశ్వరుడి యొక్క మూడవ రూపం మీ ఆత్మ. ఇప్పుడు అర్థమైందా? అవునా
ఇక్కడ ఏమిటి? ఇప్పుడు నేను పుట్టాను అంటే నాన్నగారు, ఇప్పుడు పరంపర నాన్నగారు ఏమిటి? ఆయన ఈశ్వరుడు. అమ్మ ఇక్కడ ఏమైంది? దర్పణం పట్టుకుంది, నన్ను కన్నది. ఇప్పుడు నేనేమిటి? ఆయన ఆత్మ 3 దశల్లో నాలో ఉంది, అంశ ఉంది. అప్పుడు నన్ను అంశ అంటారు. హంస కాదు, అంశ. అంశ, అంశ, హంస. ఇప్పుడు నా ప్రయత్నం అంతా హంస కావటానికి. నా శ్వాసని హంస చేయటం. ఏమ్మా? పుట్టి ఉద్ధరించటం, పుట్టి ఆత్మ ఉద్ధరణ చేసుకోవటం నాది. నేనే నాన్నగారి అంశను కాబట్టి నేను ఆయనకి నాకు ఈ ద్వైతాన్ని పోగొట్టుకుని ఆయనలో నేను ఐక్యం కావటం, దాన్ని యోగము అంటారు. అలానే ప్రతి సృష్టిలో కూడా మనందరము కూడా అమ్మవారు ఆయన దర్పణాన్ని పట్టుకుంది. అది వాళ్ళ ప్రేమ. పట్టుకొని కన్నది మన్ని. అంటే ఆయన అంశ కొద్దిగా, అమ్మవారి అంశ కొద్దిగా మనలో కూడా ఉంది. అవునా? అది దాని రహస్యం. అది చెప్తున్నారు ఇక్కడ. ఊరికే మనం చదువుకుంటూ వెళ్ళిపోయామంటే ఇవన్నీ విడమర్చి చెప్పటం అన్నమాట. శ్రీ విద్యని అంత జాగ్రత్తగా అమ్మ చెయ్యి పట్టుకుని నడవటంలో కొద్దిగా ఆలస్యమైనా నువ్వు పరిగెత్తావు అనుకో, నువ్వు చేరిపోతావు, నీ గమ్యాన్ని చేరిపోతావు. కానీ ఎన్నో కష్టాలు వస్తాయి. అమ్మ చేయి పట్టుకుని వెళ్ళావు అనుకో, సేఫ్గా నిన్ను, అంటే అమ్మన్నా కానీ గురువైనా కానీ నిన్ను సేఫ్గా ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి నిన్ను పంపిస్తారు. ఏ బాధల బందీలు లేవు. నాకు అన్నీ తెలుసు అన్నవాడు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా ఇదంతా మాకు ఏమీ తెలియదు. ఏమీ తెలియని దాంట్లో నుంచే ఏదో చెప్తున్నాం. అదే శ్రీ విద్య. నాసదీయ సూక్తం. అక్కడ ఏముందని నేను మీకు చెప్పడానికి? ఏమీ లేదని దాంట్లో నుంచి తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను కదమ్మా. నాసదీయ సూక్తం. అరే గురువు గారు ఎలా తీసుకొస్తున్నారు? ఏం లేదమ్మా, ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్. అవునా? మన మనసు కూడా అంతే కదా. ఏమి పని పాట లేకపోతే ఏవో సృష్టిస్తుంటుంది, అందులో మనం పని పెట్టుకుంటాం. పని పాట లేనివన్నీ తీసుకొస్తుంది మనసు. లోకంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి నీళ్ళలో పడేస్తుంది. అదే ఇక ఈ వస్తువులు చూసుకోవడంలోనే నీకు సరిపోతుంది, తెల్లారిపోతుంది. అవునా? అంతే. ఇది అది నేను సరదాగా ఇక్కడ చెప్పాను. కానీ శ్రీ విద్యాంతర్గతంగా అమ్మవారి యొక్క, అయ్యవారి యొక్క దర్పణాన్ని పెట్టుకొని ఆ తల్లి ప్రతిబింబాన్ని పట్టడం కోసం మొదట దర్పణంగా మారింది. అంటే ఆయనకి మొదటి అద్దంగా మారింది. మరి ఆయన చూసుకోవాలిగా. మరి మీరైతే మీకు అద్దాలు ఉన్నాయి. అమ్మవారి సృష్టి తర్వాత మీకు అన్ని ఇచ్చింది వస్తువులు, పిల్లలకి ఏ లోటు చేయకుండా. మరి ఆవిడకి అద్దం కూడా లేదు ఆవిడకి. మీకంటే అతి పెద్దవన్నీ డ్రెస్సింగ్ టేబుల్లు ఉంటాయి, మీ పౌడర్లును మీ క్రీములు అన్నీ ఉంటాయి. మరి అమ్మవారికి ఏమున్నాయి? సరదాగా చెప్పు. సో ఆయనకి అద్దంగా మారి ఆయన్ని చూపించింది. మీరు ఈ సంకల్పం పెట్టుకుని మీరు చూడండి అని. ఆయన అలా చూసి చిరు మందహాసం చేస్తే ఆ యొక్క రూపాన్ని పట్టుకుని ఆమె సావిత్రి అయిందో, గాయత్రి అయిందో, ఈ సృష్టి మరి కన్నదో, మూల ప్రకృతి అయిందో, మూల కారణ బిందువు అయిందో, అక్కడి నుంచి మొదలైందని చెప్తున్నారు. అదే ఆదర్శ భూ అంటే. అది ఇప్పుడు చెప్పండి, మనం ఎన్నో మాయలో ఎన్నో ఉంటాయి. నాకు ఎన్నో ఆదర్శాలు ఉన్నాయండి గురువు గారు. అన్ని ఎందుకమ్మా, ఒకటి పెట్టుకో చాలు. అదొకటి సరిగ్గా చెయ్యి. అన్ని నేర్చుకోవాలి గురువు గారు అంటే 64 కళలు ఎక్కడ నేర్చుకుంటావు? అవునా? ఒక కళ్ళలోన నిష్ణాతురాలివి కాదు. సో ఇక్కడ 3వ నామము అది అక్కడికి అయిపోయింది. ఆదర్శ భూ అయిపోయింది. ఇప్పుడు 3వది గుప్త నామము రాగశిల. పద్మరాగ రాగశిల అంటే ఏంటో చూద్దాం. అణువులన్నీ కలిసి ఒక చోట ప్రోగు పడటమే రాగము. ఏమ్మా? అవి ఒక ఆకారాన్ని ధరించటం శిల. ఏమ్మా? అవి మూర్తి కట్టడం శిల్పము. కాబట్టి అమ్మవారు ప్రతి అణువునందు ఉండి సృష్టికి ఒక రూపాన్ని తీసుకువచ్చిన తల్లి. ఆమె ఆధార శిల. ఏమ్మా? అదియే శ్రీచక్రగత బిందువు. ఎంత గొప్పగా ఉందమ్మా అమ్మవారు చూడండి. రాగశిల అంటే ఒక ఎంత గొప్ప అర్థం అమ్మా. ఇవే నాన్న. ఇవన్నీ కూడా జ్ఞానంలో బ్లిస్ బియాండ్ జాయ్.
while you are reading any book, you read the book in a blissful state. అది అవునా? ఒక భగవద్గీత, ఒక దేవి భాగవతం చదువుతున్నప్పుడు ఎంత ఆదర్శంగా, ఎంత భక్తిగా చదువుతామో, అలా ఈ అమ్మవారి చేతిలో పుస్తకం రావటమే మన అదృష్టం అనుకోవాలి. తల్లి నా చేతిలో పెట్టావా తల్లి, ఈ రాతిని నాతిని చేయటం. అదే చేస్తోంది ఇక్కడ రాముల వారి రామాయణంలో. రాతిని నాతి అంటే అదే. అణువులన్నీ కలిసి ఒక చోట ప్రోగు పడటమే రాగము. రాగము అంటే ఏమిటి? అనురాగము. ఈ అంటే సృష్టికి మూల అణువులు ఏవైతే ఉంటాయో, అణువులు, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అని అంటామే, అవన్నీ ఒక చోట తీసుకొచ్చి అణువు అనే దాన్ని సృష్టించింది. అణుయుద్ధం, విస్ఫోటం, దాని నుంచి ఇవన్నీ కలిసి ఒక మాలిక్యూల్ అయినాయి, బిందువు అయినాయి. మనం కూడా అలానే పుట్టాంగా. బుద్బుద ప్రాయము, అండ పిండ బ్రహ్మాండ అన్నట్టు ఒక చోట అదంతా కలిపితే ఏమైంది? రాగము. రాగము అంటే బంధము. రాగము, రాగము, తానము, పల్లవి మూడు సమన్వయంగా ఉండాలి. కర్త, కర్మ, క్రియ ఇవి మూడు సరిగ్గా ఉండాలి. సత్వరజస్తమో గుణాలు. అదే మహాత్రిపుర సుందరి. పాట ఎప్పుడు శ్రావ్యంగా ఉంటుంది. రాగము, తానము, పల్లవి ఇవి చక్కగా కోఆర్డినేషన్ లో ఉన్నా ఆ పాట దాని మాధుర్యం ఇంకా పెరుగుతుంది, రాగం ఇంకా గొప్పగా ఉంటుంది. అది అందరూ పాడతారు అమ్మా, అందరూ పాడుతున్నారుగా. గొప్ప గొప్ప పాటలన్నీ అందరూ పాడుతున్నారు, కానీ కొందరు పాడినవే రాగయుక్తంగా ఉన్నాయండి, ఎంత శ్రావ్యంగా ఉన్నాయి, వాళ్ళకే పేర్లు వస్తున్నాయి. అవునా? అలా అవి ఒక ఆకారాన్ని ధరించటం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, అవన్నీ అణువులు అమ్మవారు పడేసింది కింద, అవన్నీ రాగము. దేనికోసం ఇవన్నీ కలుస్తున్నాయంటే రామకృష్ణ అనే వ్యక్తి బయటికి రావాలి. అదే అంటే నా ఒక్క వ్యక్తి ఎందుకు నేను ఇలా ఎందుకు చెప్పాను అంటే, మీకు సర్వసృష్టి దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోండి, అంతేగాని నా దగ్గర ఆగిపోకండి. మీ జ్ఞానం కూడా ఇక్కడే ఉంటుంది. అంటే సర్వ సృష్టి కూడా అలా పుట్టాయి. నేనే కాదు, నువ్వు కూడా, ప్రకృతి కూడా, శిలలు, సూర్యుడు, చంద్రుడు, తారాకోటి అన్ని కూడా అలా వచ్చాయి అని చెప్తున్నారు. ఒక ఆకారాన్ని ధరించడం ఒక శిల. నేను ఒక శిల, ఈ రూపం ఒక శిల, కానీ చైతన్యంతో ప్రాణంతో ఉన్న శిల. ఈ సర్వసృష్టి శ్రీచక్రం అంతా శిల, కానీ చైతన్యంతో ఉంది కాబట్టి దాన్ని ఏమన్నాము? శ్రీ చక్రము అన్నాము, శ్రీ అన్నాము, అంటే అమ్మవారి స్వరూపము అని. అదే విశ్వకుండలిని విషతంతు తనీయసి అనేది శ్రీచక్రం లోపల మనకి వెన్నుముక ఎలా ఉందో ఆ బిందువు నుంచి లోపల ఆ తీగ అలా ఉంది కాబట్టి ఈ అణువులన్నీ దాని చుట్టూ కట్టుకుని ఉన్నాయి 14 లోకాలు అని అలా అర్థం చేసుకోవాలి. సృష్టి అంతా కూడా రాగముతో ఆవిడ, అందుకే రాగ తాన పల్లవి అన్నారు. అందుకే శివుణ్ణి ఏమన్నారు? ఆయన్ని నటరాజు అన్నారు. నాట్యము అంటే శృతి లయంగా చేస్తాడు ఆయన. ఆయన చేసే నృత్యం ఎవరు చేయలేరు. అది కూడా ఈ సృష్టి అంతా శృతి లయాల మీద ఆధారపడి ఉంది. నీ గుండె చప్పుడు కూడా, నీ శ్వాస కూడా ఎప్పుడు మొదలు కావాలి, ఎప్పుడు అంతం అయిపోవాలి అనేది కూడా, పాట ఆఖరిగా ఎలా ముగిసిపోతుందని, జీవితమే పాట అండి అంటావే, పాటకి ఒక అంతం, ఆది ఉంది, అంతం ఉంది. ఈ సృష్టికి కూడా అలా ఉంది అని చెప్తున్నారు. శృతి లయలు అన్ని శృతి మీద ఆధారపడి సృష్టి చేసింది, రాగం మీద ఆధారపడి సృష్టి చేసింది అని మీరు అర్థం చేసుకోవాలి. ఏదో అలా పడేయలేదు. ఏం పడేసింది? ఎంత మేధస్సు ఉండాలి. ఒక రాయిని సృష్టించి అందులో చైతన్యాన్ని నింపాలి అంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత శక్తివంతురాలువే ఉండాలి నువ్వు. అది చెప్తున్నాడు. ఒక మాంస ముద్దలతో మనం ఉన్నామే ఇక్కడ, ఇందులో మనకి లోపల ఒక వ్యక్తి ఉండి ఈ కారు, ఈ వాహికని నడుపుతున్నారు అంటే లోపల ఎవరో ఒకరు ఉన్నారు. మీరు ఒంటరిగా కూర్చోండి, మీకే భయం వేస్తుంది, మీ ఆలోచనలు మిమ్మల్నే భయపెట్టిస్తాయి. అది రాగశిల అంటే. అవి మూర్తి కట్టడం శిల్పం.
ఒక కన్ను ముక్కుగా మరి నేను వచ్చాను కదా. ఎవరు చేశారు ఈ శిల్పాలన్నీ? ఆ సంగం చెక్కిన శిల్పాలం కాము మనం, అమ్మవారు చెక్కిన శిల్పాలు. విధితో కూడా ఆవిడే చెక్కి పడేసింది కింద. సంగం చెక్కిన శిల్పాలు ముద్దర్లు అంటారు. వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని ముద్దర్లు వేస్తారు, అంతేగాని అమ్మవారు నీకు మూర్తి. అమ్మవారు ఒక ఆకారాన్ని ఇచ్చి ఒక ప్రాణాన్ని ఇచ్చి నిన్ను మూర్తిగా చేసి భూమి మీద పడేసింది. అది ఆవిడ కరుణ. కానీ ఈ సంఘంలో ఏమిటి? ఏది చేసినా విమర్శ. మనం ఆదర్శ కాదు, విమర్శకి రెడీగా ఉంటాం. ఎవరిని ఏం చేద్దాం, ఎవరి కాలు పట్టుకొని గుంజుదాం, ఎవరిలో ఎప్పుడు తప్పు దొరుకుతుంది. దొరకలేదనుకో ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, తప్పు వీడిలో రావట్లేదని చెప్పేసేసి రాముడితో అబద్ధం ఆడించడంలా ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేయటం మొదలెడతారు. అవునా, రాముడు మాట తప్పాడా? నేను నమ్మను. లేదు, నమ్మా, మాట తప్పాడు. సత్యహరిశ్చంద్రుడు అసత్యం చెప్పాడు, ధర్మరాజు అసత్యం చెప్పాడు. అది లోకమంతా మహాభారతంలో ఈయన ఏమిటి ఓ చిన్న అబద్ధం ఆడినందుకు అశ్వత్థామ హతః కుందరః అని నెమ్మదిగా కృష్ణుడు భగవంతుడు అమ్మవారు అనమంటే నేను అన్నానయ్యా, నా తప్పే ఉంది. ఆయన చెప్పిందని అసత్యమా? భగవంతుడు అసత్యమా? అవునా? ఇప్పుడు నేను శ్రీ విద్య చెప్తున్నాను అంటే అమ్మ దయతో చెప్తున్నాను తల్లి, నేను కాదు. అది నీకు అసత్యంగా అనిపిస్తే నేనేం చేయలేను. సత్యం దర్శనంగా చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అవునా? అది చెప్తున్నాడు ఇక్కడ, ఎంత అందంగా చెప్తున్నాడు. ఇవన్నీ ఆయన ఏంటంటే మనకి వారు ఆశీస్సులు ఇచ్చి చెప్పమని వారు బతుకున్నప్పుడే చెప్పారు. నా అంశ చెప్తుంది మళ్ళీ దీని గురించి, నామాల గురించి. అట్లా అన్నమాట. ప్రతి అణువునందు ఉండి సృష్టికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన తల్లి. చూడండి, రూపం లేని వస్తువు ఏదీ లేదు, అన్నిటికీ రూపాలు ఉన్నాయి. జంతువులకి ఉన్నాయి, రాళ్ళు రప్పలకి ఉన్నాయి. కొండ ఎలా ఉంటుందంటే త్రికోణాకృతిలో ఉంటుందండి అని చెప్తావు. అంతేగా, నామరూపాలు బట్టి నువ్వు వ్యవహారం చేస్తావు. అవునా? ఆత్మతో వ్యవహారం ఏం చేస్తావు? అది కనిపించదు కదండి. వాడు రక్త మాంసాలతో వస్తే వాడితో వ్యవహారం చేస్తానండి, వాడు అటువంటి వాడండి ఇటువంటి వాడండి అని నువ్వు మాట్లాడు. వ్యవహారాలన్నీ భావనాత్మకం. శరీరాలు ఏం చెయ్యవు, వ్యవహారాలు భావాలే చేస్తుంటాయి. అందుకని భావ ప్రాప్తి అంటారు. భావాల్లోనే ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. నీ దుఃఖం శరీరం దుఃఖపడుతుందా? కాదు, నీ మనసు దుఃఖపడుతుంది. సంతోషంగా ఉన్నావంటే నీ మనసు సంతోషంగా ఉందని. నీ హృదయంలో సీతాకోక చిలుకలు పరిగెడుతున్నాయి, ఆనందంగా ఉన్నాయి, లడ్లు పగులుతున్నాయి, తీయగా ఉంది. అది అన్ని భావన. అందుకే భావనోపనిషత్ చదవండి. నేను అతి త్వరలో ఆ పుస్తకం